శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శాంతాకారం భుజగశైలం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృజ్జానగమ్యం వందే విష్ణుం భోభయహరం సర్వలోకైకనాథం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ఆధ్యాత్మిక ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. భీష్ముడితే ఆ పులస్త్య బ్రహ్మను అడుగుతూ ఉన్నాడు. నిర్గుణాస్య ప్రమేయస్య శుద్ధస్యాద మహాత్మనః కథం సర్గాదికర్తృం బ్రహ్మణో హ్యుపపద్యతే. అసలు ఏ గుణము లేనటువంటి వాడు, ఎందుకంటే నిర్వికారుడు, నిర్గుణుడు పరమాత్మ పరబ్రహ్మ, అలాగే ఏ బుద్ధికి అందినటువంటి వాడు, పరమశుద్ధ స్వరూపుడైనటువంటి ఆ పరబ్రహ్మ పరమాత్మ అసలు ఆయన సృష్ట్యాది వ్యాపారాన్నంతా కూడా ఎలా నిర్వహిస్తాడు? ఎందుకంటే ఏ రూపము ఏ గుణము ఏమీ లేనటువంటి వాడికి, ఎటువంటి బుద్ధికి అందినటువంటి వాడికి ఇది అంతా కూడా ఎలా సాధ్యమవుతుంది అని చెప్పినప్పుడు ఆ పులశ్చ బ్రహ్మ ఈయనకి చెప్తున్నాడు. సకల వస్తువుల యొక్క శక్తులను మనస్సుతో గ్రహించలేకపోయినా, మనస్సుతో గ్రహించలేనటువంటి దానికంటే కూడా అతీతమైనటువంటిది, అద్భుతమైనటువంటిది ఒకటి ఉంది. అదేంటంటే జ్ఞానము. కాబట్టి ఆ జ్ఞానము చేత అవన్నీ కూడా గోచరమవుతాయి. పరబ్రహ్మ ఈ భావాత్మక సృష్టి ఏదైతే ఉందో ఇదంతా కూడా స్వభావ సిద్ధమైనటువంటిదని, అందువల్ల ఇది నిత్య సత్యమైనటువంటి పరతత్వంలో ఇది సాధ్యపడుతుందని, అందువల్ల ఆయన నిత్యుడు అంటే ఎప్పటికీ ఉండేవాడు అయినప్పటికీ కూడా ఉద్భవించాడు అని మాత్రం చెప్పబడుతుంది. అంటే ఇది తాత్కాలికముగా చేయబడినటువంటిది, కల్పన వంటిది. పరమాత్మ ఉద్భవించాడు అనేటటువంటిది చెప్పడం. ఎందుకంటే ప్రళయకాలమునందు ఇదంతా కూడా ఏ కారణమే ఆ పరమాత్మ విష్ణు భగవానుడు వటపత్రం మీద శయనిస్తాడు, బ్రహ్మగారిని సృజిస్తారు అని చెప్తాడు. అయితే అసలు ఆ పరబ్రహ్మం యొక్క ఆ ఆయుర్దాయం ఏమిటి అంటే 1000 మహాయుగాలు బ్రహ్మగారికి ఒక పగలు, అటువంటివే మరొక 1000 మహాయుగాలు ఆయనకు ఒక రాత్రి, ఆ తర్వాత ప్రళయం. అంటే 1000 మహాయుగములు, మరొక 1000 మహాయుగములు, 2000 మహాయుగములు జరిగితే అది అప్పుడు ప్రళయము. ఇలా జరిగేటటువంటి ప్రళయకాలంలో భూలోక భూరలోక స్వర్గలోకాలు ప్రళయకాలాగ్ని వలన ఇవన్నీ కూడా దగ్ధమైపోతాయి. ముల్లోకాల్లో ఉండేటటువంటి అందరూ కూడా ఆ తాపము చేత అందరూ కూడా భగవంతుడి చేత వాళ్ళందరూ కూడా ఐక్యమే, ఆయనలోకి వెళ్ళిపోతారు. అయితే మనకు 3 లోకాలు అంటే 14 లోకాలు ఉన్నాయి. ఇందులో జనలోకంలో ఉండేటటువంటి యోగులు మాత్రం నిరంతర బ్రహ్మధ్యానులే ఉండటం వల్ల వారు అలాగే ఉంటారు. అయితే లోకాలన్నీ కూడా సముద్రంగా మారిపోతాయి. అప్పుడు ఆ జలరాశి నుండి ఆ పరమాత్మ వరాహ రూపాన్ని దర్శించి ఆయన మళ్ళీ మానవాళి నివసించటానికి అనువుగా ఉండేటటువంటి అనుకూలమైనటువంటి ఈ
భూమిని మళ్ళీ తన యొక్క ద్రంష్టల మీద రసాతలము నుండి పైకి తీసుకొస్తాడు. అలా పైకి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ సృష్టి అనేటటువంటి దాని కూడా ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఎవరు సృజింపబడ్డా వారికి ఒక స్థలము కావాలి, వారికి ఆహారం కావాలి, వారికి మళ్ళీ అక్కడ నుండి క్షయము అంటే పెరుగుట తరుగుట ఇవన్నీ కూడా వృద్ధి క్షయము అనేటటువంటి అన్నీ కూడా ఉంటూ ఉండాలి. ఇలాగా ఆ పరమాత్మ ద్వారా ఈ రకంగా ప్రళయకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ సృష్టి అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. అలాగే నిర్గుణుడు ఏ బుద్ధికి ఎటువంటి వికారం అందగినటువంటి వాడైనటువంటి ఆ బ్రహ్మదేవుడు 5 రకాలుగా సృష్టిని చేశాడు. అవి మోహము, తమము, మహామోహము, తామిశ్రము, అంధతామిశ్రము అనేటటువంటిది. ఇదంతా కూడా కేవలం బ్రహ్మగారు ధ్యానములో ఉండగా జరిగినటువంటి సృష్టి. అయితే దీనివల్ల ఈ మానవాళి అనేటటువంటిది సృజింపబడలేదు. ఎందుకంటే ఇలా సృష్టింపబడినటువంటి సృష్టి అంతా కూడా అప్రకాశంగా అస్పష్టంగా ఉండిపోయింది. అప్పుడు తిరియక్ సృష్టి అంటే తలక్రిందులుగా భూమి మీద అడ్డముగా నడిచేటటువంటి సృష్టి ఒకటి ఏర్పడింది. అది పశుజాతి. ఈ తిరియక్ సృష్టికి తెలివితేటలు, బుద్ధి అనేటటువంటివి లేకపోయినా జ్ఞానశూన్యముగా అయినా కూడా ఇది మొట్టమొదట జరిగినటువంటి సృష్టి. అంటే ఈ తిరియక్ సృష్టి కూడా జంతు సృష్టి కూడా కాదు, నేను సృష్టింపవలసినది వేరే ఉన్నది అని చెప్పి ఆయన భావించిన తర్వాత మళ్ళీ ఆయన ధ్యానమునందు ఊర్ధ్వ శ్రోత సృష్టి అనేటటువంటిది జరిగినది. ఇది సాత్వికమైనటువంటిది, బ్రహ్మగారికి అత్యంత ప్రీతి కలిగించినటువంటిది. కానీ ఇది కూడా మళ్ళీ పునఃసృష్టికి కారణభూతమైనటువంటిది కాదు. మళ్ళీ ఆయన ఈ రకంగా ధ్యానమగ్నులై అనేకమైనటువంటి వాటిని సృజించడం జరిగింది. అయితే ఈ క్రమంలో వచ్చినటువంటి 6వ సృష్టి భూత సృష్టి. ఈ భూత సృష్టిలో వచ్చినటువంటి వాళ్ళే జీవులు. వీళ్ళు జపానుష్ఠాన పరులు. ఆ తర్వాత తామసము, తర్వాత కౌమారము, తర్వాత ప్రాకృత వైకృతములు, ఈ రకంగా 9 విధమైనటువంటి సృష్టి అనేటటువంటిది బ్రహ్మగారి చేత సృజింపబడింది. ఇలా ఇన్ని జరిగినా కూడా మానవాళి ఎలా సృజింపబడింది, ఎలా వచ్చింది అంటే బ్రహ్మగారి యొక్క మానసపుత్రులైనటువంటి వాళ్ళు సనక సనందనాది మహర్షులు, ఆ తర్వాత దేవతలు, అసురులు, పితృవర్గము, మనుజులు, ఈ రకంగా 4 రకాల సృష్టిని చేయదలిచినటువంటి బ్రహ్మ తనకి తానుగా ఉదకములో ఆయన్ని సంయోజనం చేసుకున్నాడు. ముక్త స్వరూపుడైనటువంటి ఆ బ్రహ్మగారి యొక్క అధోభాగం నుండి దుర్మార్గులైనటువంటి అసురులు జన్మించడం వలన వెంటనే ఆయన ఎటువంటి సృష్టి జరిగిందా అని ఆ రూపాన్ని ఆయన వదిలివేయటం, ఆయన వదిలేసినటువంటి ఒక రూపము, ఆ రూపము రాత్రిగా ఆవరింపబడటం జరిగింది. ఆ తర్వాత బ్రహ్మగారి యొక్క ముఖము నుండి సత్వగణశీలుడైనటువంటి దేవతలందరూ కూడా ఉద్భవించారు. దీనికి ఆనందించినటువంటి ఆయన మళ్ళీ ఒక్కసారి ఆ తేజస్సును వదిలేయటం వల్ల ఆ తేజస్సు పొగలుగా రూపాంతరం చెందింది.
అందువల్ల పగలు రాత్రి అనేటటువంటి ఏర్పడ్డాయి. అందుకే పగలు సమయం అనేటటువంటిది అంటే తేజస్సుతో కూడినటువంటి సమయం, జ్ఞానముతో ఉన్నటువంటి సమయం దేవతలకు, అజ్ఞానంతో అంధకారములతోటి చీకటితో ఉన్నటువంటి సమయం రాక్షసులకు అవాసయోగ్యంగా అయినది. ఆ తర్వాత ఈ జగత్తుకంతా కూడా తాను పిత అంటే తానే తండ్రి అనేటటువంటి భావం ఎప్పుడైతే ఈ బ్రహ్మగారికి వచ్చిందో వెంటనే పితరులు జన్మించారు. ఎప్పుడైతే పితరులు సృజింపబడ్డారో మళ్ళీ ఒక్కసారి ఆ పితరులు సృజింపబడినటువంటి ఆ తేజస్సును కూడా వదిలిపెట్టడం వల్ల అది పొగలకి రాత్రికి కలిగినటువంటి మధ్య కాలమైనటువంటి ఆ సంధ్యాకాలమైంది. ఆ తర్వాత రజోగుణ మాత్రమైనటువంటి శరీరాన్ని ధరించి గుణాతిశయులైనటువంటి రజోగుణాతిశయులైనటువంటి మానవుల్ని సృజించడం జరిగింది. ఇలా సృజించిన తర్వాత ఆ తేజస్సును కూడా ఆయన వదిలేయటం వల్ల అది వెన్నెలగా శరత్తుగా మారింది. అందువల్ల శరత్తు కంటే కూడా సంధ్య అనేటటువంటిది ముందరగా వచ్చినటువంటిది. అందువల్ల ఈ శరత్కాలంలో మానవులు, పితృదేవులు వీళ్ళందరూ కూడా బలముగా ఉంటారు, బలవంతులుగా ఉంటారు. ఇంకా పగటి సమయం అనేటటువంటి దేవతలకు, రాత్రి అనేటటువంటిది నిశాచరులకు వారికి ఆవాసమైంది. ఆ తర్వాత రజోగుణమైనటువంటి ఒక శరీరాన్ని ధరించి ఆయన సృష్టిని ప్రారంభించి దానివలన ఆయనకి ఆనందం కలగలేదు ఆ సృష్టి వలన. అయితే రజోగుణ శరీరాన్ని ధరించినటువంటి రజోగుణ తేజస్సుని ధరించినటువంటి కారణం వలన కొంతమంది వికృతమైనటువంటి రూపులు సృష్టింపబడి వాళ్ళందరూ కూడా పుట్టగానే విపరీతమైనటువంటి ఆకలితోటి వారు తన్ని సృజించినటువంటి వాడినే అంటే బ్రహ్మగారినే తినేయటానికి ఆయన మీద పడి అది కుదరక ఆకలి వల్ల వారందరూ కూడా ఆకలి కేకలు రక్షతాం అంటూ వారందరూ కూడా కేకలు వేయటం వల్ల వాళ్ళందరూ రాక్షసులు అని చెప్పి పేరు పొందారట. అలాగే ఆయన సృష్టించినటువంటి వాళ్ళు కొంతమంది యజ్ఞము చేస్తాము అనేటటువంటి వాళ్ళు యక్షులుగా వారందరూ కూడా సృష్టింపబడ్డారు. ఇలాగే సర్పాలు, క్రోధము చేత జన్మించినటువంటి వాళ్ళందరూ కూడా మాంసభక్షకులు. ఇలాగ ఎన్ని సృష్టించినా కూడా విధాతకు తృప్తి కలగక గంధర్వ జాతిని, పక్షి జాతిని ఈ రెండింటిని కూడా ఆయన సృజించటం, ఆ తర్వాత ఆయన యొక్క అనేక అవయవాల నుండి కూడా ఈ సృజన అనేటటువంటి కొనసాగి ముఖము నుంచి మేకలు, ఉరభాగము నుండి గొర్రెలు, ఉదర భాగం నుండి ఆవులు, గేదెలు, పాదాల నుంచి ఏనుగులు, గుర్రాలు, ఇలాగా ఈ జీవ సృష్టి అంతా కూడా జరిగింది. ఆ తర్వాత ఓషధులను సృజించి వాటన్నింటినీ కూడా యజ్ఞ యాగాదుల్లో ఉపయుక్తమైనటువంటి ఓషధులు, అలాగే మానవాళికి ఉపయోగపడేటటువంటి ఓషధులు, ఇంకా క్రూర జాతికి చెందినటువంటి మృగములు, వ్యాఘ్రములు, సింహములు మొదలైనవి ఇలాగా అనేకమైనటువంటి పెద్దవి చిన్నవి అయినటువంటివి అనేక రకాలైనటువంటి రూపములు కలిగినటువంటి అనేకమైనటువంటి అవయవములు కలిగినటువంటివి అయినటువంటి భూతములన్నీ కూడా సృజింపబడ్డాయి. ఇంకా అప్పటికి ఆయన సంతృప్తి అంటే ఏ సృష్టినైతే ఆయన చేయాలనుకుంటే అటువంటి సృష్టి జరగలేదు. మనం ఏదైనా ఒక వస్తువును సృజించాలనుకున్నప్పుడు, ఒక వస్తువుని తయారు చేయాలని చెప్పి ప్రయత్నం చేసినప్పుడు వెంటనే ఆ వస్తువు అలా తయారు కాదు.
అనేక రకాల రూపాంతరాల తర్వాత చివరికి సృజించేటటువంటి వ్యక్తి ఏదైతే కోరుకుంటాడో దాని ఆ రకమైనటువంటి ఆకృతిని దానికి అందించగలుగుతాడు. అందువల్ల ఈ రకంగా మానవుడిగా మనం ఈ రకంగా రావటానికి అనేక రకాలైనటువంటి సృష్టిని అంతా కూడా బ్రహ్మగారు చేస్తూ వచ్చారు. ఇంకా ఆయన దిక్కుల ప్రకారం తూర్పు దిక్కున బ్రహ్మగారి యొక్క అంటే చతుర్ముఖ బ్రహ్మగారు 4 వైపులా 4 ముఖముల యందు 4 ముఖములు కలిగినటువంటి వారు ఆ బ్రహ్మగారు. ఆయన తూర్పు దిక్కుగా ఉన్నటువంటి ముఖము నుండి గాయత్రీదేవి అంటే అదే గాయత్రి ఛందస్సు అని చెప్పబడుతుంది. అలాగే ఋగ్వేదము, అలాగే అగ్నిష్టోమము, రథంతరము అనేటటువంటివన్నీ కూడా ఆయన తూర్పు దిక్కుగా ఉండేటటువంటి ముఖము నుండి ఉద్భవించినటువంటివి. ఇంకా దక్షిణ దిక్కుగా ఉండేటటువంటి ముఖము నుండి యజుర్వేదము, త్రిష్టుప్ ఛందస్సు, బృహత్ సామము, అలాగే పశ్చిమ ముఖము నుండి సామవేదము, జగతీ ఛందస్సు, సోమము, సప్తదశము, వైరూపము, అతిరాజము, ఇంకా ఉత్తర దిక్కున ఉండేటటువంటి ముఖము నుండి అధర్వణ వేదము, ఏకవింశము, ఆప్తోర్యాయము, అనుష్టు, వైరాజములు అనేటటువంటి సృష్టింపబడ్డాయి. ఇంకా స్థావర జంగమ సృష్టి అంటే పర్వతములు, నదులు, నదములు, ఇలాగా వీటన్నిటి యొక్క సృష్టి కూడా జరిగింది. అంటే చరాచర సృష్టి, చరములు అచరములు, కదిలేవి కదలనివి. అలాగే వీటికి కర్మ కూడా నిర్దేశింపబడింది. ఈ సృజించిన వాటి అన్నిటికీ కూడా కర్మ కూడా నిర్దేశింపబడింది. హింస, అహింస, మృదువు, క్రూరము, ధర్మము, అధర్మము, వృతము, అనృతము, ఇటువంటి ద్వంద్వభావములు, అలాగే పూర్వజన్మము నుండి సంక్రమించేటటువంటి గుణములు, లక్షణములు, ఇవన్నీ కూడా సృజింపబడినటువంటి జీవులలో వృద్ధి చెందుతూ ఉండటానికి ఏర్పాటు చేయబడింది. అదే జన్మవాసన. పూర్వజన్మంలో చేసినటువంటి దాన్ని ఈ జన్మలో అనుభవించుట. ఈ రకంగా సృజింపబడి వారందరికీ కూడా నామములు, కృత్యములు ఇవన్నీ కూడా వేదహితముగా వేదములలో నిర్దేశింపబడినట్టుగా వారందరికీ కూడా అందజేయబడ్డాయి అని చెప్పి సూత మహర్షి ఏ రకంగా ఈ సృష్టి కార్యము ప్రారంభింపబడింది, ఏ రకంగా జరిగింది అని చెప్పిన తర్వాత భీష్ముడు అడుగుతున్నాడు, మానవ సృష్టిని ఆర్వాక్ స్రోతస్సు అని చెప్పి మీరు చెప్పారు, అది నాకు అంతగా అర్థం కాలేదు, కాబట్టి దాన్ని కొంచెం వివరించి చెప్పండి అని చెప్పి అడిగిన తర్వాత మళ్ళీ సూత మహర్షి చెప్తున్నాడు, సమస్తమైనటువంటి గుణములకు ఈ జీవులు అనేటటువంటి ఉద్రిక్తులై ఉంటారు. అందువల్ల అంటే సమస్త గుణములను కూడా కలిగి ఉంటారు వీళ్ళు. బ్రహ్మదేవుడు సత్య గుణాభిధ్యానము చేస్తున్నటువంటి సమయంలో ఆయన ముఖము నుండి వెళ్ళినటువంటి వాళ్ళు బ్రాహ్మణులుగాను, ఆయన రజోగుణాభిధ్యానము చేస్తున్నటువంటి సమయంలో జన్మించినటువంటి వాళ్ళు రాజసులు, క్షత్రియులుగాను, ఈ రజస్తత్వములు 2 గుణముల చేతన కూడా ఉద్రిక్తులైనటువంటి జీవులు ఉరువుల నుండి ఉద్భవించినటువంటి వాళ్ళు వైశ్యులని, పాదముల నుండి నానాగుణ సమితులైనటువంటి వాళ్ళు శూద్రాదులని, ఈ చాతుర్వర్ణ వ్యవస్థ అంతా కూడా యజ్ఞ సాధన కోసము. ఇది మనం గ్రహించవలసినటువంటి విషయం. కేవలం యజ్ఞ సాధన కోసం మాత్రమే ఇది విభజింపబడింది. అంతేకాని ఇది ఒకళ్ళ మీద ఒకళ్ళు ద్వేషం పెంచుకోవడానికి, లేదంటే ఒకళ్ళకన్నా ఒకళ్ళు అధికులమని, లేదంటే మరొకటి తక్కువ అని చెప్పి భావించడానికి కాదు. కేవలం యజ్ఞ సాధన కోసమే ఇలాగా ఈ చాతుర్వర్ణముల యొక్క విభజన అనేటటువంటిది జరిగినది. ఎందుకంటే దేవతలందరూ కూడా యజ్ఞమునందు ఇష్టము కలిగినటువంటి వాళ్ళు, అలాగే ధార్మికమైనటువంటి ధర్మం కోసం జరిగేటటువంటి యజ్ఞాలన్నింటినీ కూడా మంగళదాయకములు. ఇంకా
సృష్టికి యజ్ఞానికి చాలా దగ్గర సంబంధమైనదే ఉన్నది. ఎందుకంటే మానవుల యొక్క ఆసక్తులు వేరు, మానవుల యొక్క అభిరుచులు వేరు. అందువల్ల మానవుల యొక్క జీవిత క్రమంలో వారు గుణ ప్రభావితులు కావటం వలన వారు క్రమముగా యజ్ఞముల పట్ల వాళ్ళకి ఆసక్తి కలుగుతుంది. కొంతకాలం తర్వాత వరకు దాని మీద వివక్ష పెరుగుతుంది. అయితే మోక్షము కానీ స్వర్గాధిపత్యము కానీ ఇవన్నీ కూడా భగవంతుని చేత పరమాత్మ చేత సృజింపబడినటువంటి జీవుల్లో మానవులకు మాత్రమే దీని యొక్క యోగ్యత, అధికారము సిద్ధిస్తుంది. కాబట్టి ఎవరైతే సత్కర్మల ద్వారా, సుయజ్ఞముల దీక్ష ద్వారా వీటిని పొందగలుగుతారో వారు మాత్రమే ఆ పరబ్రహ్మమును చేరుకోగలుగుతారు. అటువంటి శుద్ధాంతఃకరణమును కలిగినటువంటి వారికి ఆయన శుద్ధ జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అదే బ్రహ్మపదము. అది కాలస్వరూపుని యొక్క వాసము. ఎందుకంటే ఘోరమైనటువంటి ఈ సంసారం ఏదైతే ఉందో ఇది అత్యల్పమైనటువంటిది. ఈ సంసారం అనేటువంటిది అధర్మాచరణకి బీజం. అజ్ఞానము, లోభము, మోహము అనేటటువంటి ఈ అవగుణాలన్నిటికీ కూడా పుట్టినిల్లు ఈ సంసారం. రాగద్వేషాదుల వలన దుర్గతిలో పడి త్వరగా సిద్ధిని పొందక మానవులు ఈ సంసారంలో నానా పశ్వాది యోనుల్లో తిరిగి జన్మిస్తారు. ఇలాంటి అనేకమైనటువంటి ఇబ్బందులు అనుభవించేందుకే నిలయమైనటువంటి మానవ జన్మలో జన్మించి ఈ బాధలను అధిగమించడానికి, ఈ జన్మములు లేకుండా ఉపాయాలను వెతుక్కుంటూ శీతావాత తపాలు అంటే ఎండ, వాని, గాలి వంటివి ఏవీ కూడా తమని ఇబ్బంది పెట్టినటువంటి కోటల్ని నిర్మించుకుంటారు. అలాగే పర్వతాలని, జలాల్ని ఆధారం చేసుకునేలాగా వాళ్ళు గ్రామాలని, పురాల్ని, ఆవాసాలని వాటన్నిటిని కూడా ఏర్పరచుకుంటారు. ఇంకా ఇలా నగరాల్ని, పురాల్ని వీటన్నిటినీ కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి జీవులు ఇంకా ఆ జీవనం కొనసాగాలి. దానికోసం వాళ్ళు ఆ జీవనాన్ని సాగించుకునేందుకు చేసేటటువంటిది వర్తకము, అలాగే హస్తసిద్ధి, ఇలాగా వ్యవసాయము, ఇలాగ అనేకమైనటువంటి వాటిని చేపడతారు. ఈ వ్యవసాయంలో కూడా మొట్టమొదటిగా భగవంతుడు సృజించినటువంటి జీవుని చేత వచ్చినటువంటివి యవలు, గోధుమలు, ఎర్రధాన్యము, చిరువడ్లు, నుపులు, కోవిదారము, కోరదూష, చిక్కుళ్ళు, చిరుశనగలు, మినుములు, కందులు, ఉలవలు, జనము, చామలు, ఇలా 17 రకాలు. ఇవి కాకుండా కొన్ని ఔషధులు, కొన్ని గ్రామాల్లో లభించేవి, కొన్ని పర్వతాలు, ఈ అరణ్యాల్లో లభించేవి. ఇలాగా సృష్టి చక్రము, సంసార చక్రము అనేటటువంటిది ఏర్పడింది. అలాగే ఆహారం కోసం యజ్ఞం, యజ్ఞం వల్ల వర్షం, వర్షం వల్ల హర్షం. ఈ హర్షం వలన అంటే హర్షము అంటే ఆనందము, ఈ ఆనందం వలన పొందగలిగినంత ఆహారం. ఇది చక్ర భ్రమణం. ఇలా చక్రం అనేటటువంటిది తిరుగుతూ ఉంటుంది.
మనకు అందుకే భగవద్గీతలో కూడా చెప్పబడుతుంది, అన్నాద్భవంతి పర్జన్య పర్జన్యాద్ అన్న సంభవ, యజ్ఞాద్భవంతి పర్జన్యో అని. అంటే ఒకదానికి నుంచి ఒకటి ముడిపడి ఉంటాయి. ఆ నీటి వలన అన్నము, యజ్ఞం వలన నీరు, ఇలాగ ఒకదానికి ఒకటి ముడిపడి ఉన్నటువంటివి. ఇలాగా చక్ర భ్రమణం అనేటటువంటిది తిరుగుతూ ఉంటుంది. అయితే పరము అపరము, ఇహము అలాగే ఎవరైతే ఈ పరాపరాల్ని, ఇహ తపాలన్నింటినీ కూడా ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళు యజ్ఞాలు చేస్తారు. కాబట్టి ఈ యజ్ఞాలు చేసేటటువంటి వాళ్ళకి, యాగాలు చేసేటటువంటి వాళ్ళకి వారికి ఉండేటటువంటి కోరికేంటి? కేవలము లోక కళ్యాణము, పుణ్య ఫలితాలని ఆశించేవారు మాత్రమే ఈ యజ్ఞయాగాదులను నిర్వహిస్తారు. కాబట్టి పుణ్య ఫలితాలని ఎవరైతే ఆశిస్తారో వారు చేయవలసినటువంటి ఒకే ఒక సాధనము యజ్ఞము అని చెప్పి ఆ భీష్ముడికి సూత మహర్షి చెప్తూ ఉన్నాడు. భీష్ముడికి సాక్షాత్తుగా బ్రహ్మమానసపుత్రుడైనటువంటి పులశ్చ బ్రహ్మగారు చెప్తూ ఉన్నారు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు, స్వస్తి.